అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. కపర్దీశ్వరుడు హేమంత ఋతువులో మార్గశిర మాసంలో ఒకరోజు మధ్యాహ్నం పూట స్నానమది చేసి ఆ విమలకుండంలో స్నానం చేసి మధ్యాహ్నం పూట చేయవలసినటువంటి నిత్యకర్మలు పూర్తి చేసుకుని ఓం నమః శివాయ అంటూ ప్రణవపూర్వకంగా శివపంచాక్షరిని జపించి నోటితో డబడబా అనేటటువంటి శబ్దాన్ని చేస్తూ హుడుంకారం చేసి ఈశ్వరుని కపర్దీశ్వరుని ధ్యానించాడు. ధ్యానించి ఒక 3 సార్లు ఆ లింగానికి ప్రదక్షిణ చేశాడు. చక్కటి పాటలు పాడాడు. శివుడికి సంబంధించినటువంటి భక్తి గీతాలు ఎన్నో పాటలు పాడాడు. నృత్యం చేశాడు. ఎందుకంటే శివుడికి నృత్యం అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత కొంతసేపు విమలోదక కుండ తీరంలో కూర్చున్నాడు. కూర్చునేసరికి అకస్మాత్తుగా వికృతమైనటువంటి రూపంతో భయంకరమైనటువంటి ఆకారంతో ఒక అస్థిపంజరం కనబడింది. అది ప్రాణం ఉన్నటువంటి మనిషిలాగే, దానికి మిగతా చర్మం లేదు, మాంసం లేదు. అది ఒక ప్రాణం ఉన్నటువంటి మనిషిలాగా ఆ అస్థిపంజరం నడుచుకుంటూ ఈయన వైపుకు వస్తుంది. ఆకలి 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 అని అరుస్తోంది. దాహం 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 అని అరుస్తోంది. ఆకలి దాహం ఆకలి దాహం అని అరుస్తోంది. దాన్ని చూశాడు మన ఈ వాల్మీకి ముని. ఆయన ఏం దాన్ని చూసి భయపడిపోలేదు. సరికదా దాని మీద జాలిపడ్డాడు. జాలిపడి, ఏమయ్యా నువ్వు పిశాచానివా రాక్షసుడివా? నీకెందుకు ఇలాంటి వికృత భయంకర రూపం వచ్చింది? నీ మీద నాకు జాలి వేస్తోంది. నాకు నీ మీద దయగలిగి అడుగుతున్నాను. నాలాంటి తాపసులకు నీలాంటి వాడి వలన భయం ఏమీ ఉండదు. ఎందుకో తెలుసా? శివ సహస్రనామ జపం మాకు రక్ష. శివుడికి సంబంధించినటువంటి విభూతి ధారణం మాకు కవచం. నీ కథ ఏమిటో భయపడకుండా చెప్పరా అని అడిగాడు. అప్పుడు ఆ అస్థిపంజరంలా ఉన్నటువంటి ఆ పిశాచం 2 చేతులు జోడించి చెప్పడం మొదలుపెట్టాడు. మహాత్మా, గోదావరి నదీ తీరంలో ప్రతిష్టానము అని ఒక దేశం ఉంది. అక్కడ తీర్థములలో దానాలు పుచ్చుకునేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ఇంకెవరో కాదు, వాడి నేనే. దానాలు తీసుకోవడంలో కూడా శ్రద్ధ వహించాలి. ప్రతిదానికి ఆశపడిపోయి డబ్బు వచ్చేస్తుంది కదా అని ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఏది పడితే అది తీసేసుకోవడం వల్ల నాకు ఈ పిశాచత్వం వచ్చి పడిందండి. ఈ పిశాచత్వం వల్ల చాలా కాలం పాటు చెట్లు కానీ తాగడానికి గుక్కెడు నీళ్లు కానీ లేనటువంటి శ్మశానంలో నివసించవలసి వచ్చింది. ఆకలి వేసేసేది కడుపుకి, కానీ తినడానికి ఏదీ దొరికేది కాదు. దాహం విపరీతంగా ఉండేది, తాగడానికి గుక్కెడు నీళ్లు దొరికేవి కాదు. ఎండ నిండితి మహానుభావ, ఎండ నిండితి మంచున నివముకొంటి, వాన తడిసితి మంచున వడకుచుంటి, గాలి ధూళికిన్
అశనంబుగాననైతి డప్పిగుందితి డస్సి తట్టంబునైతి. మహానుభావ, చలికాలంలో చలికి గడగడ 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 ఉనికిపోయేవాడిని. ఎండాకాలంలో ఎండకి నా శరీరం తట్టుకోలేక సొమ్మసిల్లిపడిపోయేవాడిని. వర్షాకాలంలో ఆ భయంకరమైనటువంటి పిడుగులు పడుతున్నటువంటి ఆ వర్షంలో తడిసి ముద్దయిపోయేవాడిని. ఇలా ఎన్ని బాధలు పడ్డానో, ఎన్నెన్నో బాధలు పడ్డాను. తీర్థములందు దానాలు స్వీకరించి పండుగ రోజుల్లోనైనా కనీసం దానం చెయ్యనటువంటి వాళ్ళు నాలాగే పిశాచాలుగా అయిపోతారయ్యా అని చెప్తూ, ఇలా ఉండగా ఒకనాడు సూర్యోదయం అయినా సరే సంధ్యావందనం చెయ్యనటువంటి వాడు, మలమూత్ర విసర్జన తర్వాత శరీరం శుభ్రపరచుకునేవాడు అయిన ఒక బ్రాహ్మణుడిని చూశాను. వీడి శరీరంలో ప్రవేశించడానికి నాకు అర్హత ఉంది అని అనుకుని నేను వాడి శరీరంలో ప్రవేశించాను. నా దురదృష్టం, నేనేదో భోగాలు అనుభవిద్దామని ఆ బ్రాహ్మడి శరీరంలో ప్రవేశిస్తే సరిగ్గా అప్పుడే అతగాడు ఒక వైశ్యుడితో కలిసి ఈ పవిత్ర కాశీ మహాక్షేత్రానికి వచ్చాడు. అలాగే ఈయన కాశీలో ప్రవేశించిన వెంటనే అతని పాపాలతో పాటు నేను కూడా ఆయన శరీరం నుంచి బయటికి గెంటివేయబడ్డానయ్యా. ఎందుకంటే ప్రవేశో నాస్తి చాస్మాకం ప్రేతానాం తపసాం నిధే మహతాం పాతకానాంచ వారణశ్యాం శివాజ్ఞయా అన్నారు. శివుడి ఆజ్ఞ మహాపాపాలకి, ప్రేతలకి, పిశాచాలకి వారణాసిలో ప్రవేశం లేదు. ఇది శివుడి ఆజ్ఞ. ప్రవేశో నాస్తి చాస్మాకం ప్రేతానాం తపసాం నిధే మహతాం పాతకానాంచ వారణశ్యాం శివాజ్ఞయా అన్నాడు. కాశీకి వెళ్ళిన తర్వాత ఆ బ్రాహ్మణుడు మళ్ళీ కాశీ నుంచి బయటికి వస్తాడు కదా అని నేను నాతో పాటు అతడు చేసుకున్నటువంటి పాపాలు, నాతో పాటుగా అతడు చేసుకునే పాపాలు, మేము కాశీ బయటని పెట్టబడ్డాం కదా, అందుకని మేము ఎదురు చూస్తున్నాం. ఈ నిరీక్షణలో మరి మాకు ఆకలి వేస్తుంది కదా, అతగాడి కాశీ ఆ యాత్ర పూర్తి చేసుకుని బయటకు వచ్చేదాకా మరి మాకు ఆకలి వేయదా, అందుకని మా ఆకలి తీర్చుకోవడానికి ప్రతిరోజు ఈ కాశీ నుంచి బయలుదేరి ప్రయాగకు వెళ్ళేవాళ్ళం. అయితే కాశీ ప్రయాగ మధ్యలో ఎన్నో చెట్లున్నాయి. ఆ చెట్ల నిండా పళ్ళుండేవి, అక్కడ సరోవరాలు ఉండేవి, తటాకాలటి ఉండేవి, నీళ్లు ఉండేవి, ఇంకా తినడానికి కావలసినటువంటి అనేక తినుబండారాలు ఉండేవి. కానీ వాటి సమీపంలోకి మేము వెళ్ళేసరికి అవి దూరంగా జరిగిపోయేవి. అందువలన మేము తినడానికి తాగడానికి ఏమీ దొరికేవి కాదు. అప్పుడు నాకు ఒక సన్యాసి కనబడ్డాడు. అతని దగ్గర తినడానికి ఏమన్నా దొరుకుతాయేమోనని ఎంతో ఆశగా నేను అతని దగ్గరికి వెళ్ళాను. ఆ సన్యాసి పరమ పవిత్రమైనటువంటి శివపంచాక్షరిని ప్రణవపూర్వకంగా ఓం నమఃశివాయ అని ఉచ్చరిస్తున్నాడు. ఆ శివ పంచాక్షరి వింటున్నటువంటి నాకు అప్రయత్నంగా ఓం నమఃశివాయ పంచాక్షరి నా నోటి నుంచి కూడా వచ్చింది. చూడండి, మంచి మంచి వాళ్ళ వెనకాతలు వెళితే ఎంత మంచి జరుగుతుందో. దాని ప్రభావం వల్ల నేను చేసినటువంటి పాపాల తాలూకా అకౌంట్ కొంచెం తగ్గిందండి. అందువల్ల ఆ సన్యాసితో పాటు నేను కూడా ఎప్పుడైతే నా పాపాల చిట్టాలంచి ఆ బ్యాలెన్స్ కొంచెం తగ్గిందో, కాశీలో ప్రవేశించేటువంటి అర్హత బహుశా నాకు శివుడు కల్పించి ఉంటాడు. ఆ సన్యాసితో పాటు నేను కూడా అప్పుడు కాశీలో ప్రవేశించగలిగాను. కాశీలో ప్రవేశించినటువంటి నన్ను అక్కడ ఉన్నటువంటి ప్రమథగణములు గమనించలేదు. ఎందుకంటే శివనామాన్ని కేవలం వింటే చాలు, ఓం నమఃశివాయ అని ప్రణవపూర్వకంగా ఆ పంచాక్షరి అంతవరకు ఎందుకండి, శివ అనేటటువంటి నామాన్ని వింటే చాలు, వాణ్ణి యముడు కూడా చూడలేడు. ఎందుకంటే శివనామ శృతౌ యేషాం తాన్న వస్యేజ్యమోప్యత్ అన్నారు. అందుకని ఎవడైతే శివ 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 శంభో శంకర భక్తవ శంకర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ ఓం నమఃశివాయ శంకర అని ఎవరైతే అంటూ ఉంటారో అటువంటి వాళ్ళని యముడు కనీసం ఇలా టచ్ చేయలేడు. అయితే
ఆ సన్యాసి కాశీలోని తన ఇంటిలోనికి వెళ్ళాడు, కానీ నేను పంచక్రోశ పరిధి దాటి ఆయన ఇంటి సరిహద్దుల వరకు మాత్రమే నేను వెళ్ళగలిగాను అని చెప్తున్నాడు. ఇంకా తర్వాత జరిగినటువంటి కథ, ఇంకా అతను ఏం చెప్పాడో, అసలు ఏం జరిగిందో మనం రేపటి రోజు భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.